గాయస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఎందుకంటే ప్రీవియస్గా ఈ సివైసి అనేది స్టార్ట్ అయింది. ఇనిషియల్గా మన మెయిన్ ఫోకస్ అనేది ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ రివ్యూస్ ఎక్కడ ఎలా ఉంటుంది, హైదరాబాద్, బెంగళూరు లేకపోతే ఢిల్లీ అని చెప్పి చాలా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నేను హైదరాబాద్ తిరిగిన, బెంగళూరు తిరిగిన, ఢిల్లీలో కూడా నేను ఈ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసిన. సో ఇక్కడ ఏంటి అంటే హైదరాబాద్ కోచింగ్ సెంటర్ల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. వీళ్ళు ఇంత ఘోరంగా ఉంటారా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వీళ్ళు చేసే పనులు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే అన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలా చేస్తున్నాయని కాదు, కానీ దాదాపు 10 ఇన్స్టిట్యూట్లు ఉంటే దాదాపు 8 ఇన్స్టిట్యూట్లు ఈ విధంగానే చేస్తూ ఉన్నాయి. ఏ విధంగా చేస్తూ ఉన్నాయంటే ఎవరో ఒకరో ఇద్దరు మంచిగా ఉన్నారు. ఏ విధంగా చేస్తూ ఉన్నాయంటే వీళ్ళ దగ్గర ఫ్యాకల్టీస్ సరైన వాళ్ళు ఉండరు. ఓకే, ఫ్యాకల్టీస్ సరైన వాళ్ళు ఉండరు. కానీ మనం జనరల్గా ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు లేకపోతే హైదరాబాద్లో కోచింగ్ సెంటర్ జాయిన్ అవుతున్నప్పుడు ఏం చేస్తాం? బెస్ట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్ అని కొడతాం, లేకపోతే టాప్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్ అని కొడతాం. అప్పుడు మనకి వరుసగా ఒక 10 వెబ్సైట్స్ స్టార్ట్ ఫస్ట్ పేజ్లో వస్తుంది. ఓకే, రైట్, వెల్ అండ్ గుడ్. డెఫినెట్లీ ఎస్ఈఓ చేయాలి, వాళ్ళు ఏదో డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. డెఫినెట్లీ ఒక ఇన్స్టిట్యూట్, ఒక కంపెనీ, ఏదైనా కానీ డిజిటల్ మార్కెటింగ్ అనేది కామన్. ఇక్కడ ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అంటే వీడియోస్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్, ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్ కాదు, వీడియోస్ ద్వారా కూడా ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ అనేది ఉంది. అండ్ కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మేజర్ ఇంపాక్ట్ అనేది మాత్రం ఈ విధంగా ఎస్ఈఓ ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ అనేది ఉంటుంది. అంటే ఏంటి అంటే టాప్ 10, మనం టైటిల్ ఏమని కొడతాం, టాప్ 10 బెస్ట్ కోచింగ్ అంటే బెస్ట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఇన్ హైదరాబాద్ అని కొట్టిన వెంటనే టాప్ 10 కోచింగ్ సెంటర్స్ అని చెప్పి ఒక వెబ్సైటు, టాప్ 7 అని, లేకపోతే టాప్ 5 అని, లేకపోతే టాప్ 15 అని, ఈ విధంగా కొన్ని వెబ్సైట్లు మనకు అక్కడ వస్తాయి. ఇక్కడ దాంట్లో ఓపెన్ చేస్తే 1 అని, ర్యాంక్ 1 అని, ర్యాంక్ 2 అని, ర్యాంక్ 3 అని, ర్యాంక్ 4 అని, ర్యాంక్ 5 అని ఇస్తూ ఉంటారు. సో అబ్సల్యూట్లీ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ర్యాంక్ నెంబర్ 1 అనేది ఇస్తారు. సో ఇక్కడ అది దాన్ని అంటే ఇక్కడ వాళ్ళు చేయడం తప్పు కాదు, డెఫినెట్లీ అది మార్కెటింగ్, అది ఎవ్వరు కాదనరు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ని ఈవీ బేసిస్లో ఏదో ఒక వెబ్సైట్ చెప్పిందని ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో, నేను చెప్పానని ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో, ఇంకొకరు చెప్పానని ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో ఎప్పుడు కూడా జాయిన్ అవ్వకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఈ విధంగా చేస్తూ ఉన్నాయి. దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ వన్ మోర్ థింగ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అంటే రైట్, ఇక్కడ ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ అయితే ఇలా చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, రివ్యూస్. ఓకే, రివ్యూస్ అంటే ఏంటి? సో మనం గూగుల్ రివ్యూస్ చూస్తూ ఉంటాం. కానీ అన్ఫార్చునేట్లీ ఎవ్రీ ఇన్స్టిట్యూట్ ఈజ్ హైరింగ్, ఆల్మోస్ట్ అందరూ కాదు బట్ ఫ్యూ ఆఫ్ పీపుల్ డూయింగ్ దిస్, హైరింగ్ వన్ డిజిటల్ మార్కెటర్ అండ్ వాళ్ళ చేత డిఫరెంట్ మల్టిపుల్ ఫేక్ అకౌంట్స్ చేత మంచి గుడ్ రివ్యూస్ అనేవి ఇప్పించుకుంటూ ఉంటారు. సో రివ్యూస్ చూసి కూడా మోసపోవద్దు. అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, మోటివేషనల్ దాన్ని చూసి కూడా అస్సలు మోసపోకూడదు. అండ్ వీటన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ మధ్య ఏంటి అంటే ఒక ట్రెండ్ అనేది స్టార్ట్ అయిందనమాట, ఇంటర్వ్యూస్ ఇవ్వడం. ఓకే, ఇంటర్వ్యూస్ ద్వారా ప్రమోషన్స్ ఇంటర్వ్యూస్ ద్వారా మనము ఇన్స్టిట్యూట్ని ప్రమోట్ చేసుకొని ఉన్నాయి లేనివన్నీ చెప్పి ఒక చాలా ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు సో పిల్లల్ని ఈ విధంగా ఏంటి అంటే జాయిన్ చేసుకుంటూ ఉన్నాయి. జాయిన్ చేసుకోవడం, వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడం, ప్రమోట్ చేసుకోవడం, ఐ విల్ నాట్ సే దట్ ఈస్ రాంగ్, బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇవన్నీ చేసేటప్పుడు మనము ప్రాపర్ ఫ్యాకల్టీ ఉన్నారా, ప్రాపర్ గైడెన్స్ ఉందా, ఓకే, ఒక ఇన్స్టిట్యూట్ కావాల్సిన ఏమేమి ఉన్నాయి, అన్నీ ఉన్నాయా లేవా ఇల్లు అని చెప్పి మనము అవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ కాస్ట్ ఈజ్ ఆల్సో మ్యాటర్. నా దగ్గర క్వాలిటీ ఉంది కాబట్టి నేను రూపాయి కూడా తగ్గాను, నా దగ్గర చాలా క్వాలిటీ ఉంది కాబట్టి, చాలా హై ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి నేను 3 లక్షలు పెడతాను, 2.5 లక్షలు పెడతాను అంటే కరెక్ట్ కాదు. ఓకే, అండ్ దానికంటే ఢిల్లీలో ఇంకా పెద్ద హబ్ సివిల్స్కి, దాని తర్వాతే హైదరాబాద్. కానీ ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతూ ఉంది. కొన్ని ఇన్స్టిట్యూట్స్ దే ఆర్ ట్రయింగ్ దే లెవెల్ బెస్ట్ టు మెయింటైన్ సమ్ స్టాండర్డ్స్ ఇన్ సివిల్స్ కోచింగ్. బట్ ఇక్కడ ఇవన్నీ కూడా చాలా వరకు హైదరాబాద్ కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. కమింగ్ డేస్లో ఐ విల్ కమ్ అప్ విత్ కోచింగ్ సెంటర్స్ రివ్యూ, హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు అండ్ ఢిల్లీ యాజ్ వెల్. సో యూ జస్ట్ గో త్రూ ఇట్. బట్ ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. రివ్యూస్ బేస్డ్ కానీ, లేకపోతే కోరా బేస్డ్ కానీ, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసే వెబ్సైట్స్ బేస్డ్ కానీ, నెవర్ చూజ్ ఏ కోచింగ్ సెంటర్. థ్యాంక్స్.